ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. జూలై 21వ తేదీ గురు పౌర్ణమి. అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది 4:30 వేళలో. అలాగే ఆదివారం సాయంత్రానికి ఎండ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. మనం మన గురువులని ఆరాధించే రోజు, మన గురువుల్ని ఒక్కసారి స్మరించుకునే రోజు, మన గురువుల్ని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు. ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి, వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణమి నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. ముందుగానే మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివునికి రుద్రాభిషేకం. అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం. ఈ మహాకాళ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం. ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణావకాశం. పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి. మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము. మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు, ఈ సేవా కార్యక్రమానికి, అన్నదానానికి. మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం 9 మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో అన్నప్రసాద సేవే కాదు, ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది. మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది. నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు. అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం, కోరిక. ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని, అష్టమాతృకలను, కాళభైరవుడిని, భైరవీ మాతను, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు కదా, మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు, మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగే విగ్రహాలు తయారు చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి. ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు, మన కష్టాలు తొలుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు. మన రాశి ఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను. ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా లాభస్థానంలో రేపు 19వ తేదీ వరకు, అంటే ఈ జూలై 19వ తేదీ వరకు రవి, బుధ, శుక్రులు ఉంటారు. 19 వరకు అయితే అనుకూలంగానే ఉంది. తదుపరి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా పెండింగ్ పనులు ఉన్నట్లయితే అవి కూడా కాస్త తక్కువ ప్రయత్నంతోనే పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మిత్రుల సహకారం కూడా ఉంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకుంటే మిత్రుల సహకారం ఉంటుంది. గృహ నిర్మాణాల్లో మాత్రం తొందరపాటు పనికిరాదు. గృహ నిర్మాణం చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నా కాస్త ఆచితూచి అడుగులు వేస్తేనే మంచిది. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు అయితే కొద్దిగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. రుణ ప్రయత్నాలు మాత్రం అంతగా కలిసి రావు. ఏదైనా లోన్లకి వాటికి ప్రయత్నించినట్లయితే ప్రస్తుతం ప్రయత్నం చేయటం అవ్వకపోయినా మీరు డిస్టర్బ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారికి కూడా అనుకూలత అయితే తక్కువగా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు కూడా ఈ చివరి వారంలో అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రాధిపతి బుధుడు జూలై 20వ తేదీన వ్యయ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలో కూడా కొంత మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా థింక్ చేయాల్సిన విషయాలను కూడా నెగిటివ్గా థింక్ చేసే పరిస్థితులు. అలాగే కొన్ని మీకు రివర్స్లో ఉండటం కూడా కాస్త బాధ కలిగించేటువంటి అంశాలుగా కూడా ఉంటాయి. అలాగే ఎవరికైనా సరే మీడియేటింగ్ చేయటం, మధ్యవర్తిగా ఉండి ఏదైనా తగువులు లేకపోతే డబ్బు ఇప్పించటం ఇలాంటివన్నీ చేసినట్లయితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త సమయం అయితే పట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. నిరుద్యోగులు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే గతంలో ఏదైతే ఇంటర్వ్యూస్లో కానీ, టెస్టుల్లో కానీ పొరపాట్లు చేశారో అవి రిపీట్ కాకుండా చూసుకుంటే మీకు సక్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాజకీయ నాయకులు అయితే కొంతవరకు కొన్ని సమస్యలు సడన్గా రావటం, దీన్ని ఎలాగ సొల్యూషన్ చేయాలి అనేది మీకు ఒక తలనొప్పిగా తయారవుతూ ఉంటుందన్నమాట ఈ సమస్యలు పరిష్కరించుకోవడంలో. అలాగే ఎవరినైనా నమ్మి ఆశ్రయం కల్పిస్తే అస్సలు చాలా ఇబ్బందులు పడటం, ముఖ్యంగా మహిళలకు మాత్రం అస్సలు చోటు ఇవ్వకండి. పొలిటీషియన్స్ పొరపాటున ఎవరైనా మహిళలు పరిచయం అయ్యి వారిని మీ దగ్గర పెట్టుకున్నారా, మీ పని ఇక ఫ్యూచర్లో రోడ్డు మీద ఉంటారు. మీ చరిత్ర అంతా మీడియాకు కూడా రాబోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు పరిచయం అయినా అక్కడే విడిచిపెట్టండి. అంతే తప్ప మీ పార్టీ ఆఫీసులోనో మీ పక్కనో తిప్పుకోవద్దు. ఉద్యోగస్తులకైతే కాస్త ప్రమోషన్తో కూడిన బదిలీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త బాధ్యతలు కూడా ఉంటాయి. ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాస్త లాజికల్గా మీరు ఆలోచించి మీ వ్యాపారాలను డెవలప్ చేసుకుంటారు. అయితే వ్యాపారంలో మాత్రం ఆశించిన లాభాలు రాకపోయినా నష్టాలు రాకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తారు. షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా లేదు. మరి కళాకారులకైతే కాస్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే పర్వాలేదు, చదువుపై శ్రద్ధ పెడతారు. అయితే ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే ఎక్కడో చదివాను మర్చిపోయాను అనుకుంటారు. అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం చదివింది గుర్తు రాకపోవటం కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అందువలన చదివింది మరలా ఎక్కడైనా రాసుకోవటమో లేకపోతే రిపీట్ చేసుకోవటమో ఇవన్నీ మీరు రివిజన్ చేసుకోవటం మంచిది. ఆరోగ్యం గురించి అయితే పర్వాలేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా మెల్లగా కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే రవి, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. కుజుడు, బుధుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు అయితే కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి.
ఈ రాశి వారికి కుజగ్రహానికి ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు చదువుకొని ఇవి చూసి చదువుకొని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకుంటే మంచిది. అలాగే అవకాశం ఉంటే ఇబ్బందుల దృష్ట్యా మీరు గురు పౌర్ణమి, ఈ ఆషాఢ పౌర్ణమికి మన పీఠంలో మీరు ఈ పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటే మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను. వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. ముందుగా భయాలన్నీ కూడా పోతాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.